వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వ చర్చలు సఫలం. సమ్మెను విరమించిన ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకారం. సబ్ కమిటీ ఏర్పాటు. మునిరాబాద్లో రాజకీయ పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో అమ్మనై తెలంగాణ ప్రజలకు సేవ చేస్తా. నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశాం, ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారని మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ అరవింద్. పోలీసు అమరవీర కుటుంబ పిల్లల చదువుల ఫీజు ఆర్థిక సహాయం అందించిన టెర్మినల్ గ్రూప్ సీఎండీ ఎస్పీ రెడ్డిని అభినందించిన రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి. తెలంగాణ తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్. లైన్ క్లియర్. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. జగ్రన్పల్లి మండలంలోనే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. ఏకగ్రీవంగా తీర్మానించిన 21 గ్రామాల సర్పంచ్లు. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు. హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిపుణుల వెల్లడి. ఉమెన్స్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ఎన్ఎస్సి ఎన్పిఎల్ 2026 లీగ్ క్రికెట్ మ్యాచ్లు. నేటి నుంచి పాత కలెక్టరేట్ మైదానంలో ప్రారంభం కానున్న కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, యోగా పోటీలు. నిజామాబాద్లో సమ్మెను విరమించి డిపో ఎదుట సంబరాలు జరుపుకున్న ఆర్టీసీ కార్మికులు. ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మెను విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. మంత్రులు, అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పించింది. ఆర్టీసీ ఐకాసా నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. 11% ఫిట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించినట్లు అర్ధరాత్రి 1 గంటకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రభుత్వంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిగతా అంశాలను ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు కూర్చొని పరిష్కరించుకోవాలని తీర్మానించినట్లు భట్టి చెప్పారు. చర్చలు సఫలమయ్యాయని, బస్సులు యథావిధిగా నడుస్తాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చర్చలు సఫలమవడంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. దీంతో 3 రోజుల పాటు జరిగిన సమ్మెకు తెర పడినట్లయింది. శనివారం ఉదయం తొలి షిఫ్ట్ నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఉప ముఖ్యమంత్రి, మంత్రుల బృందంతో చర్చలు జరిపిన ఐకాసా నాయకులు 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్కు నివాళి అర్పిస్తూ సమావేశం ప్రారంభంలో మంత్రులు, అధికారులు, ఐకాసా నేతలు 2 నిమిషాలు మౌనం పాటించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షలు, ఇంద్రమ్మ ఇల్లు, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును కవిత ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడామన్నారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని చెప్పారు. కాలరాత్రిలో కాగడవలే తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ జాగృతి ఉద్యమకారులకు వెలుగునిచ్చింది. తెలంగాణ సమాజానికి కాంతిరేఖగా మారింది. మరోసారి బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాం. ఏ కలలతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదు. ఇవాళ నా జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది. తెలంగాణ భవిష్యత్తు రాసుకోవడానికి మనందరి భాగస్వామ్యం కావాలి. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం రథం దారి తప్పిందని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయింది. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైంది. కొత్త రాష్ట్రంలో జరగాల్సిన పనులు సరిగా జరగలేదు. తెలంగాణ
వస్తే బానిస సంఖ్యలు పోతాయని భావించాం, కానీ రైతులకు బేడీలు పడ్డాయి. ఇసుక దందా వల్ల దళితులు దెబ్బలు తిన్నారు. పని చేయడం కోసమే టీఆర్ఎస్ ఫోన్లు ఎక్కడ వింటున్నారని భయం. వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైన నిఘా నీడలో తెలంగాణ అంతా బతికింది. మనం అనుకున్న తెలంగాణ రాలేదని ముమ్మాటికి వాస్తవమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగమని, అందుకే కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నానన్నారు. తెలంగాణ ప్రజలను క్షమించాలని కోరుతున్నానన్నారు. తెలంగాణ సాధించినందుకు చాలా గర్వపడుతున్నానని, జన్మధన్యమైందని భావిస్తున్నాను. కానీ తప్పులు నాకు భాగమున్నందుకు క్షమాపణ చెబితే సరిపోదని, సామాజిక తెలంగాణ కోసం నడుం బిగించి కష్టపడి పనిచేయాలన్నారు. పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల ముందుకు వచ్చిందన్నారు. మా పనితీరు ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే పోరాడితే సరిపోదని, రాజకీయ అధికారం ఉండాలని, అది తోడైతేనే ప్రజలకు మంచి చేయగలమని నమ్మకంతో ఈరోజు ఈ పార్టీ ఆవిర్భవించిందని కవిత పేర్కొన్నారు. చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. పోలీస్ అమరవీర కుటుంబ పిల్లల చదువుల ఫీజు కోసం చెక్కును రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ 18న మరణించిన సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించిన టెర్మినస్ గ్రూప్ సిఎండి ఎస్పీ రెడ్డి ఉదారత ప్రశంసనీయమైంది. ఈరోజు డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ పిల్లల ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు కోసం చెక్కును అందజేశారు. ఎస్పీ రెడ్డి తండ్రి ఎస్ఎల్ఎన్ రెడ్డి బోధన్లో డీఎస్పీగా సేవలందించారు. ప్రమోద్ కుటుంబానికి సహాయం చేయాలని సంప్రదించగానే ఎస్పీ రెడ్డి వెంటనే స్పందించి సహకరించడం ఆయన మనసు గొప్పతనాన్ని చూపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోమని, వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఉన్నారు. నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశాం, ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్లోనే కవిత బతుకుతున్నారని, అందుకే పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కవితను మేమెప్పుడో మర్చిపోయామని, నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసాం, ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన అరవింద్ కవిత ప్రకటించిన కొత్త పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కవిత రాజకీయ సమాధి కట్టింది బీజేపీని అని అన్నారు. మేం భారతమాతకు బానిసలం తప్ప లిక్కర్కు కాదన్నారు. కేసీఆర్ కవితకు రోబోలా కనిపిస్తున్నారా, రజనీకాంత్లా కనబడుతున్నారు అని సైటైర్ వేశారు. బీజేపీ సపోర్ట్ లేకుండానే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు. అతడి వ్యాఖ్యలకు పింక్ భూతద్దాలను పెట్టుకుని చూడొద్దన్నారు. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమనం ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. దానికి మీరు పింకు అద్దాలు పెట్టుకొని పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. లిక్కర్కి బానిసలం కాదు, అలా అయ్యే లెక్క ఆమె లెక్క. తెలంగాణ తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ సివి ఆనంద్ను నియమించే అవకాశం ఉంది. తెలంగాణ తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ సివి ఆనంద్ను నియమించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపు ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన సంగతి తెలిసిందే. అందులో సివి ఆనంద్తో పాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ యాప్టే, సౌమ్య మిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురులో సివి ఆనంద్ అత్యంత సీనియర్. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు శుక్రవారం వెలువడిన ఐపీఎస్ల బదిలీల జాబితాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల్ని శిఖా గోయల్కు అప్పగించడంతో ఆనంద్ను డీజీపీగా నియమిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. నగరంలో కొనసాగుతున్న యూజీడీ, వాటర్ వర్క్స్, ఇంటింటికి నల్ల కనెక్షన్లు తదితర పనులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అలాగే ఇంటి నుంచి డ్రైనేజీకి అనుసంధానం చేసే పైప్లైన్ పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. పనిచేసే బృందాల సంఖ్యను పెంచాలని, పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో మొత్తం 91 కిలోమీటర్ల
యూజీడీ పనులు మంజూరైతే ఇప్పటివరకు సుమారు 30% పనులు పూర్తయ్యాయన్నారు. మరింత వేగంగా పనులు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే అమృత్ 2 పథకం కింద 19 వాటర్ ట్యాంకులు మంజూరయ్యాయన్నారు. ఇందులో పలు ట్యాంకులు ఆయా దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక అర్సపల్లి సమీపంలోని రామర్తి చెరువు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి పనిపై అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల్లో పురోగతి వేగంగా సాధించాలని తెలిపారు. పలు చోట్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. తొందరలోనే తాను పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తానని అధికారులతో చెప్పారు. సమావేశంలో ప్రజారోగ్య శాఖ డిఈ నాగేష్, ఏఈలు వీణా, శివకృష్ణ, శంకర్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దొడ్డు రకం ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందల్వాయి మండలం చాంద్రాయన్పల్లి గన్నారంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రైతులను పలకరించి ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీయగా ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని తూకం జరిపించి వెంటనే నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని అధికారులకు సూచించారు. ఇక్కడ కూడా రవాణాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం చేయడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరిగితే అకాల వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ ప్రక్రియలో అలసత్వానికి తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. సన్న రకంతో పాటు దొడ్డు రకం ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, దొడ్డు రకం సేకరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. రైతులు ఏ దశలోనూ ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో షామియానాలు, తాగునీరు వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని, తద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ హితవు పలికారు. ధాన్యం సేకరణలో గన్ని బ్యాగుల వంటి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. నిర్ణీత ప్రమాణాలకు లోబడి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాస్, డిఏఓ వీరస్వామి, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, ఎంపీడీఓ అనంతరావు తదితరులు ఉన్నారు. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం అసోసియేట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ సైనికులకు అందాల్సిన సంక్షేమ పథకాల్లో జాప్యం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఆస్తి పన్ను, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఇళ్ల స్థలం, వ్యవసాయ భూములు తదితర పథకాలు తొందరగా అమలు కావడం లేదని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆస్తి పన్ను విషయంలో మున్సిపల్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మొదటి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అని సంఘం జిల్లా అధ్యక్షుడు సూరహరప్రసాద్ తెలిపారు. తమ సమస్యలను ప్రత్యేకంగా విన్నారన్నారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మధుసూదన్, సహాయ కార్యదర్శి రూపేష్ కుమార్, సలహాదారులు మోహన్, కోశాధికారి థామస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని దేగంలో మహిళా భవనాన్ని స్థానిక ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శనివారం బైన్సా మండలంలోని దేగం గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% నిధులతో సంఘ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. బైన్సా మండలానికి 40కి పైగా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించినందుకు సర్పంచ్ సుష్మారెడ్డి అధికారుల పనితీరును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు విన్నవించడంతో దశల వారీగా గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. సిరిలో ప్రాజెక్టు ద్వారా దేగం ఆయకట్టుకు సాగునీరు అందించాలని కోరగా కొన్ని చోట్ల మచ్కల్ సమీపంలో కాలువను తవ్వేశారని 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి కాలువను పూర్తి స్థాయిలో నిర్మించి సాగునీటిని అందిస్తామన్నారు. అభివృద్ధి ధ్యేయంగా తాను ముందుకు కొనసాగుతున్నానని, 28 ప్యాకేజీ పూర్తయితే నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. అదేవిధంగా భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని డిఆర్డీ ఏపీడీ విజయలక్ష్మి సూచించారు. అనంతరం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి మాట్లాడుతూ తాను ఒక సామాన్య మహిళ నుండి సర్పంచ్ కావడంతో గ్రామస్తుల ఎమ్మెల్యే సహకారం ఎంతో ఉందన్నారు. గ్రామాభివృద్ధికి దశల వారీగా నిధులు ఇస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళా సంఘ సభ్యులు స్వాగతించి శాల్వతో సత్కరించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. నాకు గౌరవం ఇచ్చిన ఘనత మీ సర్పంచ్ మేడం, ఎందుకంటే
ఏ ఎమ్మెల్యే కూడా మొట్టమొదటిసారి వివో బిల్డింగ్ కంప్లీట్ చేసిన గంట ఎక్కడ కూడా లేదు. నాకు అందరూ ఏమంటారు జ్యోతి చేపలు అంతటా పెద్ద మంచిగా అన్నట్టు, కానీ నా నియోజకవర్గంలో ఏదో డెవలప్మెంట్ అవుతుంది ఎక్కడ కూడా కాకపోతే వీళ్ళ సాగునీరు గురించి మీరు కింద చెప్పారు. సార్ మాకు సాగునీరు కావాలా, పెద్ద చెరువులో నీళ్ళు కావాలా, వాటర్ లెవెల్ చాలా దిగిపోయింది. ఖచ్చితంగా పెద్ద చెరువులో నీళ్ళు ఇస్తాను. కానీ వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో 5వ రోజు ఎన్ఎస్సి ఎన్పిఎల్ 2026 క్రికెట్ మ్యాచ్ జోరుగా సాగింది. నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో ఎన్ఎస్సి ఎన్పిఎల్ 2026 లీగ్ మ్యాచ్ 5వ రోజుకు చేరింది. ఉదయం 7 గంటలకు దుబాయ్ పర్ఫ్యూమ్స్ వర్సెస్ టౌన్ 4PS జట్ల మధ్య పోటీ జరిగింది. నిర్ణీత 12 ఓవర్లలో దుబాయ్ పర్ఫ్యూమ్స్ 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. టౌన్ 4PS 12 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 62 పరుగులకే పరిమితమైంది. 102 పరుగుల తేడాతో దుబాయ్ పర్ఫ్యూమ్ జట్టు గెలుపొందింది. 9 గంటలకు జరిగిన రెండవ మ్యాచ్లో మోహన్ 11 వర్సెస్ 7th బెటాలియన్ మధ్య మ్యాచ్ జరిగింది. 12 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 72 పరుగులు మోహన్ 11 జట్టు చేసింది. అనంతరం 7th బెటాలియన్ 3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసి గెలుపొందింది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన మూడో మ్యాచ్లో గజానన్ స్ట్రైకర్స్ వర్సెస్ నరేష్ 11 జట్ల మధ్య పోటీ జరిగింది. 12 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన గజానన్ స్ట్రైకర్స్ జట్టు 78 పరుగులకు పరిమితమైంది. నరేష్ 11 జట్టు 7 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4వ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు వేల్పూర్ PS వర్సెస్ కమర్పల్లి PS జట్ల మధ్య పోటీ జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు అనుగుణంగా అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు జారీ అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో శనివారం ఆయన ఛాంబర్లో భేటీ అయ్యారు. జిల్లా DM AC సభ్యులను పరిచయం చేసుకుని వారికి సభ్యత్వ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు అనుగుణంగా అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు జారీ అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ విషయంలో కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పారదర్శకంగా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. త్వరలోనే కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో DPRO N పద్మశ్రీ, DM AC సభ్యులు ఏ నరసింహులు, ఆర్ భూపతి, జి సాయి ప్రసాద్, CH జాన్సన్, MA మాజిద్, K రామ్ దయానంద్, MD గౌస్, L బాలకుమార్, S శ్రీకాంత్, S శ్రీనివాస్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 1 డిపో ఎదుట ఆర్టీసీ కార్మిక నాయకులు సమ్మెను విరమించిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ డిపో 1 ఎదుట ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించడంతో సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకొని టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు ఆర్టీసీ కార్మిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్లో మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మంచాల జ్ఞానేందర్ గుప్తా మాట్లాడుతూ ఎండల్లో సైతం విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టోపీలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని, ఇక మీదట సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరుస్తామన్నారు. జర్నలిస్టులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ వాగ్మారి మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్లో టోపీలను పంపిణీ చేసేందుకు మంచాల జ్ఞానేందర్కు కృతజ్ఞతాభివందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు, టోపీల పంపిణీకి సహకారం అందించిన ప్రెస్ క్లబ్ పూర్వాధ్యక్షులు చింతల గంగాదాస్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని కిషన్ గంజ్లో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు పాల్తి రవికుమార్ తెలిపారు. ఉదయం అభిషేకం పూజలు, సాయంత్రం నగరేశ్వర ఆలయం నుండి పెద్ద బజార్ మీదుగా కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు సుమారు 10,000 మంది భక్తులతో భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు. దేశ నలుమూలల నుండి వివిధ రకాల కళాకారులచే అమ్మవారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పాల్తి రవికుమార్ పిలుపునిచ్చారు. మన నిజామాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా ముందుగా శ్రీ శ్రీ నాగేశ్వర దేవాలయం నుండి పెద్ద బజార్ మీదుగా పూసలగది మీదుగా భారీ పెద్ద ఊరేగింపు సుమారు
10,000 మందితో ఊరేగింపు మరియు వివిధ రకాల కళాకారులచే ఊరేగింపు జరుగుతుంది. అందులో ప్రతి వైశ్యులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాను. ఊరేగింపు కాగానే అమ్మవారి నామకరణము అనంతరం నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో ఎన్ఎస్సి ఎన్పిఎల్ 2026 లీగ్ మ్యాచ్ క్రీడల ఏర్పాట్లను కమిటీ సభ్యులు పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026 మ్యాచ్ల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌన్సిల్ సభ్యులు, క్రీడా పోటీల నిర్వాహకులు, IIHFW చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి, కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ రజనీకాంత్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ ప్రకాష్ తదితరులు కలిసి మైదానం మొత్తం తిరిగి పరిశీలించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, యోగా పోటీలు ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. గ్రౌండ్లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా నిర్వహించే నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026 ఇనాగరల్ ప్రోగ్రాము సాయంకాలము 5 గంటలకు ఇక్కడ ప్రారంభం కాబోతుంది. దాని యొక్క అరేంజ్మెంట్స్ గురించి మా ఎన్ఎస్సి మెంబర్స్ కానీ, మా ఏసీపీ ప్రకాష్ గారి కానీ, ఇతర పోలీస్ ఆఫీషియల్స్ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మేము దగ్గరుండి చూడడం జరుగుతుంది. మన ఊరు మన భద్రత కార్యక్రమంలో భాగంగా నెహ్రూ నగర్లో సీసీ కెమెరాలను సిపి సాయి చైతన్య ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం యందు 20 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీసు శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీసు శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకం నిషేధించాలన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే సంబంధిత పోలీసు వారికి తెలియజేయాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్కి వచ్చేటటువంటి మెసేజ్లను ఎవరూ కూడా ఫార్వర్డ్ చేయవద్దని మరియు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఎవరికీ కూడా తెలియజేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, టౌన్ 6 ఎస్ఐ విఠలరావు, ఉప సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్, రామ్నగర్ సర్పంచ్ స్వామిగౌడ్, తురాజ్ ఖాన్, అమానుల్లా, మాజీ సర్పంచ్ మరియు గ్రామ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించడాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమన్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూమిని కేటాయించడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ నగరంలోనే కోట్ల రూపాయల విలువైన మరియు ఇదివరకే ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించినటువంటి భూమిని అప్పనంగా కొట్టేయడానికి మేము వ్యతిరేకమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆధునిక సదుపాయాలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆర్ఎన్బి స్థలాన్ని గుర్తించి ప్రతిపాదించామని, అలాగే బస్టాండ్ నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అదే స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రజలకు అత్యవసరమైన రవాణా సదుపాయాలను పక్కన పెట్టి పార్టీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అసలు వైఖరిని బహిర్గతం చేస్తుందని విమర్శించారు. కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ రజనీకాంత్ తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యునిగా నియామకం అయిన సందర్భంగా బీసీటీయూ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా నియామకమైన ప్రముఖ విద్యావేత్త రజనీకాంత్ను శాల్వా పూల బొకేతో ఘనంగా సన్మానించారు. సావిత్రిబాయి పూలే జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, టీఎన్జీఓ జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు పెద్దోల నాగరాజు మాట్లాడుతూ రజనీకాంత్ సభ్యుడిగా తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్, సుమన్, రంజిత్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్య నిపుణులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 53,000కు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త కేసు వెలుగులోకి వస్తుందని అంచనాలు సూచిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిపుణులు మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ చికిత్సలో తాజా అభివృద్ధులు, ఆధునిక సాంకేతికతలు మరియు సమగ్ర వైద్య విధానాలపై నిపుణులు వివరించారు. క్యాన్సర్ చికిత్సలో తాజా అభివృద్ధులు, ప్రెసిషన్ థెరపీలు మరియు సమగ్ర వైద్య విధానాలు అనే అంశంపై వారు మాట్లాడారు. డాక్టర్ రవిచందర్ వెలిగేటి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ మాట్లాడుతూ క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం ప్రాణాలను కాపాడే అత్యంత కీలక అంశమన్నారు. రోబోటిక్ మరియు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీల వల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, త్వరితగతిన కోలుకునే అవకాశం లభిస్తుందన్నారు. ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభిస్తే పూర్తి నయం చేసే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. డాక్టర్ అన్వేష్ ఎండ్ల, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ ఆధునిక రేడియేషన్ టెక్నాలజీలు మిల్లీమీటర్ స్థాయిలో ఖచ్చితత్వంతో పనిచేస్తాయని, ఇవి కేవలం క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్యకర కణజాలాన్ని రక్షిస్తాయన్నారు. దీంతో దుష్ప్రభావాలు తగ్గి రోగులు సురక్షితంగా మరియు సమర్థవంతంగా చికిత్స పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. సెంటర్ హెడ్ సంపత్ మాట్లాడుతూ నిజామాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా బ్రెస్ట్, సర్వైకల్, మౌత్ మరియు లంగ్ క్యాన్సర్ కేసులు అధికంగా కనిపిస్తున్నాయన్నారు. జీవనశైలి మార్పులు, పొగాకు వినియోగం, ఆలస్యంగా పరీక్షలు చేయించుకోవడం ప్రధాన కారణాలన్నారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించిన సందర్భంగా నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించిన సందర్భంగా నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ డిపో 1కు వెళ్లి ఆర్టీసీ జేసీ నాయకులతో, కార్మికులతో మాట్లాడుతూ మొన్న ఆర్టీసీ సమ్మెలో కార్మికుల వద్దకు వచ్చి వారి డిమాండ్లను విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, పలు చర్చల తర్వాత డిమాండ్లకు ఆమోదం తెలిపిన సందర్భంలో హర్షం వ్యక్తపరుస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లను తీసేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూనియన్లను ప్రవేశపెడుతుందని, అలాగే అతి త్వరలో యూనియన్ ఎలక్షన్స్ కూడా ఆర్టీసీలో నిర్వహించబడతాయని రామకృష్ణ తెలిపారు. 2021 పీఆర్సీ 11% వేతనాలు పెంచడానికి అంగీకారం కుదిరిందని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులను ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అనేది నిలుపుదల చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీలో ఈ పెంచిన పని భారాలు తగ్గించబడతాయని, చట్ట ప్రకారం ఆర్టీసీ వారికి కూడా అందరిలాగా 8 గంటల పని సమయం వర్తిస్తుందని, 12 గంటలు పని ఉంటే స్పెషల్ ఆఫ్లు ఇవ్వబడతాయని తెలిపారు. ఇవే కాక ఆర్టీసీ డిమాండ్లలో 30 వరకు ఆమోదం తెలుపుతూ ప్రజాప్రభుత్వంలో ఎవరూ కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటుందని ఈ సందర్భంగా మాట్లాడారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ అర్చక వైదిక బృందం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి హారతి, తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. వీరి వెంట జిల్లా పీసీసీ ఉపాధ్యక్షులు మమ్మాయి రమేష్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నాగరాజు, మల్కాజ్గిరి జిల్లా కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జగరన్పల్లి మండలంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని 21 గ్రామాల సర్పంచ్లు తీర్మానం చేసి ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తున్నట్లు మునిపల్లి సర్పంచ్ చిన్నసాయిరెడ్డి తెలిపారు. జగరన్పల్లి మండలం జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మునిపల్లి సర్పంచ్ చిన్నసాయిరెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని జగరన్పల్లి, మనోహరాబాద్, కొలిపాక్, తరలికొండ, అర్గుల్ గ్రామాల సరిహద్దుల్లో గల ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత స్థలంలో 800 ఎకరాలు గతంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కొరకు పరిశీలించిన స్థలంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కొరకు 150 ఎకరాల భూమిని, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు కొరకు మండలానికి చెందిన 21 గ్రామ పంచాయతీల తీర్మానాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఇచ్చి, అలాగే స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డికి అందజేయుటకు 21 గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒప్పించి జగరన్పల్లి మండలానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలానికి చెందిన 21 గ్రామ పంచాయతీల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. రబీ 2025-26 సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా నిర్వహించేందుకు ఓపీఎంఎస్లో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ మార్పుల ద్వారా కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం తరలించే విధంగా వ్యవస్థను రూపుదిద్దడం జరిగింది. అలాగే ప్రతి రైస్ మిల్లుల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని వాటి సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం కేటాయించే విధంగా సాఫ్ట్వేర్ను నవీకరించడం జరిగింది. దీని ద్వారా రవాణా సమయం తగ్గి, నిల్వ సమస్యలు తగ్గి కొనుగోలు ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మిల్ అలాట్మెంట్ మరియు మిల్
అక్నాలెడ్జ్మెంట్లో మార్పులు చేయుటకు జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రత్యేక లాగిన్ ఆప్షన్ ఇవ్వబడింది. అదేవిధంగా ఒకసారి మిల్లుకు ధాన్యం కేటాయించిన తర్వాత మిల్లర్ ఏదైనా కారణం చేత ధాన్యాన్ని అన్లోడ్ చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ ధాన్యాన్ని మరొక మిల్లుకు మళ్లీ కేటాయించే అధికారం కూడా జిల్లా పౌర సరఫరాల అధికారికి ఇవ్వబడింది. ఈ మార్పులపై అదనపు జిల్లా కలెక్టర్ నిజామాబాద్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా మేనేజర్, జిల్లా సహకార అధికారి, పీడీడీ, ఆర్డీఓ మరియు సివిల్ సప్లైకు సంబంధించిన సాంకేతిక సిబ్బంది, కొనుగోలు కేంద్రాల సీఈఓలు మరియు ఏపీఎంలతో గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాఫ్ట్వేర్లో జరిగిన మార్పులను వివరించి సంబంధిత సందేహాలను నివృత్తి చేశారు. అందువల్ల ఈ కొత్త అప్డేట్ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మరియు రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం చేయబడిందన్నారు. నిర్మల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జన్మదినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో జన్మదినోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారి అభిషేకం, పారాయణం, అలాగే పల్లకి నిర్వహించారు. అలాగే పిల్లలు ఆర్యవైశ్య ముద్దుబిడ్డలు భరతనాట్యం అలరించి మహిళలందరూ కూడా దాండి ఆడి అమ్మవారి జన్మదినం వేడుకలను ప్రారంభించుకున్నారు. ఆదివారం రోజు జరిగే జన్మదినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. జలతీర్థం పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమాన్ని ఎల్ఐసి విఠల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ముఖ్య సలహాదారులు బండారు సుబ్బారావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జలతీర్థం పేరుతో ఉచిత మంచినీటి బాటిల్స్ పంపిణీ సేవా కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు తంగటూరి రామకృష్ణ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మహాసభ ముఖ్య సలహాదారు బండారు సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం కింద తొలి దశలో 20,000 మంచినీటి బాటిల్స్ పంపిణీ చేయబడుతున్నాయి. ఎండాకాలం ముగిసేంత వరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారు, భారతీయ జీవిత బీమా సంస్థ, అఖిల భారత నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటిక విఠల్ స్పాన్సర్గా ముందుకు రావడం విశేషమన్నారు. జగన్పల్లి గ్రామానికి చెందిన క్రీడాకారులు 69వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించారు. ఈ నెల 16 నుండి 22 వరకు త్యాగరాజ్ స్టేడియం ఢిల్లీలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ జాతీయ అండర్-14 సాఫ్ట్బాల్ పోటీల్లో జక్రన్పల్లి గ్రామానికి చెందిన క్రీడాకారులు కలగడ్డ కనిష్క మరియు కలగడ్డ ప్రద్యున్నాలు భారత సిబిఎస్ఈ జట్టు తరపున పాల్గొన్నారు. జట్టు తృతీయ స్థానం విజయంలో కీలక పాత్ర పోషించి కాంస్య పతకం అందుకున్న సందర్భంగా జక్రన్పల్లి నిర్వహించిన అభినందన కార్యక్రమంలో జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన కనిష్క మరియు ప్రద్యున్య కృషి చేసిన కోచ్ అనికేత్లను జక్రన్పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బండి పద్మసత్యం, ఉప సర్పంచ్ నట్టభోజన్న, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, తేజస్, విద్యా నికేతన్ కరస్పాండెంట్ శంకర్, విద్యార్థుల తల్లిదండ్రులు రఘు, కిషన్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఈరోజు ధర్మారం బి అంగన్వాడీ కేంద్రం కోడ్ నంబర్ 78 ధర్మారం B5 పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చిన్నారులకు చరవాణులు అలవాటు చేయవద్దని, వాళ్ళని శారీరకంగాను మానసికంగాను దృఢంగా తీర్చిదిద్దాలని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు రాధాలక్ష్మి చిన్నారుల తల్లిదండ్రులకు సూచించారు. మేడే కార్యక్రమాలను జయప్రదం చేయండి ఈరోజు ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు డి చక్రపాణి అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ పాల్గొన్నారు. రిక్షా పుల్లర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మే 1న మేడే జరుగుతున్నందున దాని స్ఫూర్తితో ఐఎఫ్టీయూ జెండాను, పతాకాన్ని యూనియన్ అధ్యక్షుడు హసన్ ఎగురవేశారు. ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మాట్లాడుతూ 8 గంటల పని దినం మేడే వీరుల త్యాగ ఫలమేనని చెప్పారు. ఈరోజు సిఐటియు కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సిఐటియు జెండాలను ఎగురవేసి కార్మిక వర్గ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. 140వ మేడే కార్మిక దినోత్సవం జరపాలని టీయూసీఏ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో పీకేటీపీ బీడీ సెంటర్ ముందు బీడీ ప్యాకర్స్, బీడీ కార్మికులతో కలిసి 140వ మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలోని అన్ని డివిజన్లలో దోమల బెడద, డ్రైనేజీ లీకేజీలు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వ చర్చలు సఫలం. సమ్మెను విరమించిన ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకారం, సబ్ కమిటీ ఏర్పాటు.
మునిరాబాద్లో రాజకీయ పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో అమ్మనై తెలంగాణ ప్రజలకు సేవ చేస్తా. నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశాం, ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారని మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ అరవింద్. పోలీసు అమరవీర కుటుంబ పిల్లల చదువుల ఫీజు ఆర్థిక సహాయం అందించిన టెర్మినల్ గ్రూప్ సీఎండీ ఎస్పీ రెడ్డిని అభినందించిన రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి. తెలంగాణ తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్. లైన్ క్లియర్. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. జగరన్పల్లి మండలంలోనే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. ఏకగ్రీవంగా తీర్మానించిన 21 గ్రామాల సర్పంచ్లు. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు. హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిపుణుల వెల్లడి. ఉమెన్స్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ఎన్ఎస్సి ఎన్పిఎల్ 2026 లీగ్ క్రికెట్ మ్యాచ్లు. నేటి నుంచి పాత కలెక్టరేట్ మైదానంలో ప్రారంభం కానున్న కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, యోగా పోటీలు. నిజామాబాద్లో సమ్మెను విరమించి డిపో ఎదుట సంబరాలు జరుపుకున్న ఆర్టీసీ కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.